నువ్వు చేతబడి దురాత్మవా? వ్యతిరేకంగా ఏం చేస్తున్నా? నడుము పడగొట్టేసాను. నిద్ర లేకుండా చేత కడుపులో నొప్పిలాగా పెట్టేది నేనే, గుండెలో మంటలాగా పెట్టేది నేనే, వీళ్ళకి ఇల్లు వాకులు లేకుండా చేసేది కూడా నేనే. ఎందుకు వీళ్ళు బ్రతకొద్దా? ఆడు చేపిస్తున్నాడు అక్కడ, వాడు చేయిస్తున్నాడా? ఎంతమంది మీరు? ఎంతమంది దయ్యాలు? చాలా మంది ఉన్నాం. మొత్తం నీ జీవిత కాలం ఎంతమంది చంపావు చెప్పు? నీ మంత్రాలు ఎంతమంది చంపావు? 50 మంది ఉంటారు. 50 మంది చంపేస్తావు. వాళ్ళ గురించి ఈవిడే నాకు అడ్డొచ్చేది. స్వయంగా మరణించి లేచినటువంటి యేసయ్య అడ్డొస్తున్నాడు. 7 రోజుల్లో కనుక నీవు ఆ ఊరు వదిలేసి, ఈ మాంత్రిక విద్య వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. లేనట్లయితే యేసయ్య హెచ్చరిస్తున్నాడు, నీ దీపం ఆరిపోతుంది. దేవుడి దూతలు ఆ ఊర్లోనికి ఖడ్గాలు పట్టుకొని వెళ్తున్నారు. ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నావు యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీ అయింది. ఇప్పుడు మీకు నన్ను నొప్పి ఉందా? తలనొప్పి ఉందమ్మా ఇప్పుడు? లేదా? లేదు. ఇంకోసారి చెక్ చేసుకోండి. లేదా? లేదు, తలనొప్పి లేదు. కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు. ఏమీ లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా వాడుకోండి. డాడీ 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 పట్టుకోడాలి. బ్లూ కలర్ షర్ట్ వేస్తుంది. ఓరి కరబాషాల గ్లోరీ 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 రీ కరబాసి ఓరి కరబాష డాడీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ నిజంగా మిమ్మల్ని ఒకే అమ్మ ఒకే నాన్నక్కని ఉంటే నా కొడకల్లారా, నా ముందుకు రండి నా కొడకల్లారా. లైవ్ లోకి వచ్చి కామెంట్లు పెట్టడం కాదు, నోటుకొచ్చిన కామెంట్లు పెట్టడం కాదు. చెప్తా నా కొడకల్లారా. దడుస్తారనుకుంటున్నారా? అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అంతుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకల్లారా. ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు పంజా దెబ్బ తగులుతుంది ఒక్కొక్కడికి అనుకుంటున్నారేమో. ఒక్కసారి మా దెబ్బ రుచి చూస్తే సింహపు పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారు మీరు అనుకుంటున్నారేమో.